ఒక్క నవాబుల టైంలో ఆ నవాబును మెప్పించి 7 ఎకరాల 13 గుంటల జాగను వారు విరాళంగా తీసుకొని ఆ మఠాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఆనాడు నవాబుల టైంలో ఒక అన్య మతస్థుడైన సిద్ధయ్యను మన ధర్మంలోకి తీసుకొచ్చి వారికి ఒక ప్రథమ శిష్యరికాన్ని ఇచ్చారు. బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు ఒక మంచి స్థానాన్ని కల్పించారు. హరిజనుడు ఈరోజు దళితుడు అని చెప్పి పిలిచేటువంటి జాతిలో ఉన్నటువంటి మాది కక్కయ్యను మంచి స్థానంలో తీసుకో సమాధి కట్టి ఇప్పుడు ఒక మాది కులస్తుల వ్యవస్థలో వారు ఒక సమాధి నిర్మాణం చేశారు. అలాంటి వ్యవస్థను వీరబ్రహ్మేశ్వర ఊహించి భూత భవిష్యత్ వర్ధమానంలో భాగంగా ఈ ధర్మం పైన చాలామంది దండెత్తారు. కానీ 800 సంవత్సరాలు మొఘలాయిలు ఔరంగజేబు పాలన నడిచిన, 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన నడిచి ఈ దేశంలో ఎంతో సొత్తును కొల్లగొట్టిన, ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేసిన, గరక తిన్న గాడిద చచ్చింది కానీ గరకెప్పుడు జావలేదన్న సిద్ధాంతం వల్ల ఈరోజు అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, తాంత్యా తోపే, చంద్రశేఖర్ ఆజాద్, స్వామి వివేకానంద, దయానంద, మీరు నేను లాంటి వాళ్ళు చాలామంది ధర్మయుద్ధాన్ని పోరాడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రంలో ఇప్పుడు 75 నుంచి 85 సంవత్సరాల మధ్యలో మనం ఉన్నాం. 60 సంవత్సరాలు ఒక కాంగి పార్టీ ఏలినప్పటికీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏలినప్పటికీ, ఓ 15 సంవత్సరాలు చంద్రబాబు గారు ఏలినప్పటికీ, ఒక 100 సంవత్సరాల దేవాలయాన్ని బంజారా హిల్స్లో పనిగట్టుకొని బోనాల పండుగ తెల్లారే ఒక ఎంఆర్ఓ గారు ఎంపీ పర్మిషన్ లేకుండా, ఎమ్మెల్యే పర్మిషన్, కలెక్టర్, ఉప కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ గారు వర్షాకాలంలో గొడుగులు పట్టుకొని మరి ఆ యొక్క వారి సైన్యాన్ని తీసుకెళ్ళి దగ్గరుండి విగ్రహాన్ని ధ్వంసం చేయడమో, విగ్రహాన్ని తీసేసి ఆ దేవాలయాన్ని పడగొట్టారంటే ఇది హిందువుల మీద ప్రత్యక్షంగా జరిగేటువంటి ఒక దాడి.